నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. కాల్పుల విరమణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ విషయంలో పాకిస్తాన్తో అవగాహనకు రావడానికి ముందే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి ఉండాల్సిందన్నారు. ఉగ్రవాదులపై సైనిక కార్యకలాపాల క్రెడిట్ అంతా కేవలం సాయుధ దళాలకే చెందుతుందని అన్నారు సిద్ధరామయ్య. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు జూమ్లో రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పటికి ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగింది నిన్నటి వరకు. అయితే మనం ఇక్కడ చూస్తే కాల్పుల విరమణ అనేది దానికి సంబంధించిన ఏ విషయాలు కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఇక దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా దీని మీద స్పందించడం జరిగింది. సో దీనిపై మీరేమంటారు సార్? సిద్ధరామయ్య గారు అన్నది వాస్తవమే. యుద్ధం ప్రారంభించే ముందు అఖిలపక్ష మీటింగులకు ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ, మోడీ ఒకే అభిప్రాయానికి వచ్చి యుద్ధం ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా ఆ విధంగా సహకారం అందించినాయి. ఇవాళ పాకిస్తాన్కి మనకు తేడా అవుపడుతుంది అంతర్జాతీయ పరిస్థితుల్లో. పాకిస్తాన్లో ఇవాళ అనేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఓపెన్గా ఆయుధాలు పట్టుకొని ఊరేగుతున్నారు. తర్వాత ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని మరొక ప్రదర్శన. ఇటువంటి అన్వాంటెడ్ ప్రదర్శనలన్నీ పాకిస్తాన్లో జరుగుతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం అన్ని రాజకీయ అభిప్రాయాలన్నీ పక్కకు పెట్టి సైనికులకు మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అంటే మనం ఏకోన్ముఖంగా ఉన్నాం, అక్కడ అంత ఏకాభిప్రాయంతో లేరు. ఇది మనకు విలువ తీసుకొచ్చింది అంతర్జాతీయంగా అన్ని దేశాల ముందు కూడా, దేశం ఏకాభిప్రాయంతో ఉన్నది అనే విషయాన్ని. అట్లాగే ఎప్పటికప్పుడు రాజకీయ పక్షాలను పిలిచి మీటింగ్ జరిపి యుద్ధం ప్రారంభించేటప్పుడు కూడా ఫైనల్గా రాహుల్ గాంధీ, మోడీ సమావేశం ఏకాభిప్రాయానికి వచ్చినాకనే యుద్ధం స్టార్ట్ చేశారు. మరి ముగించేటప్పుడు కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ముగిస్తాం లేదా కాల్పుల విరమణ చేద్దాం అన్నప్పుడు కూడా ప్రతిపక్షాలను పిలిచి ఈ స్థాయిలో ఉంది, అందుకని విరమిస్తున్నాం అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రికి ఉంది. తర్వాత రెండో వ్యతిరేకత ఏమిటంటే అమెరికాతో చర్చలు జరుపుతున్న విషయం కానీ, అమెరికా వీటిల్లో చర్చల్లో ఇన్వాల్వ్ అయిన విషయం కానీ బయట తెలియదు. కాబట్టి మనకన్నా ముందే అమెరికా నుంచి ప్రకటన వచ్చింది. వాన్స్ కానీ లేక ట్రంప్ కానీ మేము జోక్యం చేసుకోవడంతో రెండు దేశాలు ఒప్పుకున్నాయి, యుద్ధం విరమిస్తారని చెప్పేసి, కాల్పులు విరమిస్తారని చెప్పేసి అమెరికా నుంచి ప్రకటన వచ్చేంతవరకు ఇక్కడి నుంచి ప్రకటన లేదు. కాబట్టి ట్రంప్ ఎవరు దీంట్లో జోక్యం చేసుకోవటానికి అనేటువంటిది 1960 అగ్రిమెంట్లే ఉంది. పాకిస్తాన్ భారతదేశం చేస్తున్న అగ్రిమెంట్లో భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా మన ఇద్దరం చర్చించుకోవటం తప్ప మూడవ దేశానికి అవకాశం లేదని అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్కి భిన్నంగా ఇవాళ ట్రంప్ జోక్యంతో మేము విరమించుకుంటున్నాం అని చెప్పేసి అనటం దేశానికి గర్వంగా లేదు. కాబట్టి పార్లమెంట్లో చర్చించిన, ఒకవేళ పార్లమెంటు చర్చించడానికి అవకాశం లేకపోయినటువంటి స్థితిలో అఖిల పక్షాలకైనా 5 minutes బ్రీఫ్ చేసి విరమిస్తే బాగుండేది. కాబట్టి ప్రారంభించేటప్పుడు అందరి సహకారంతో ప్రారంభించి విరమించేటప్పుడు మాత్రం అందరికి చెప్పకుండా విరమించుకోవటం అనేది కొంత రిజర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే పొలిటికల్గా యుద్ధం మీద ఉన్నటువంటి ఒపీనియన్ హైజాక్ చేయడానికి ప్రయత్నం చేశారని అనుకుంటారు. అటువంటిది రాకుండా ఏకాభిప్రాయంతో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సార్, మొన్నటి వరకు చూస్తే ఇటు భారత్ కానీ అటు పాక్ కానీ అసలు వెనక్కి తగ్గలేదు. అధికారికంగా యుద్ధం కాకపోయినా కూడా వాళ్ళు చేసే దాడులకైతే ప్రతిస్పందిస్తూనే వచ్చింది. అయితే సడన్గా ట్రంప్ వచ్చి ఇద్దరి మధ్యలో చర్చలు జరిగాయి, కాల్పుల విరమణ అవుతుందని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వెంటనే మళ్ళీ పాక్ దాడులు చేయడం, అయితే నిన్న మళ్ళా కాల్పుల విరమణ జరుగుతుందని అంటే అందరూ ఏమనుకున్నారంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది, ఏదో ఒక కొలిక్ అయితే తీసుకొస్తుందని అనుకున్నారు భారతీయులందరూ. ఒక్కసారిగా ఇవన్నీ వినేసరికి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. దీనిపై మీరేమంటారు? పాకిస్తాన్ అవసరం కోసం కాదండి, అమెరికా అవసరం కొరకు పాకిస్తాన్ ఒప్పించింది. అసలు నిజంగానే చర్చలు జరిగాయి అనుకోవచ్చా? ఫోన్ టాకే పాకిస్తాన్ తోటి కానీ ఇండియా కానీ ఫోన్ టాకే చేశారు ట్రంప్ అడ్మినిస్ట్రేషను. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఇంట్రెస్ట్ కన్నా యుద్ధం విరమించడం వల్ల అమెరికా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అమెరికాకు మొన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు కదా, గత 30 ఏళ్లుగా ఉగ్రవాదుల్ని మేము తయారు చేసింది అమెరికా కొరకే, బ్రిటన్ కొరకే,
పశ్చిమ దేశాల అవసరాలు తీర్చడానికి మేము ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినామని మొదటిసారి 50 ఏళ్లలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు. కాబట్టి వాళ్ళ అవసరాల కోసం పాకిస్తాన్ని వాడుకుంటారు ఒక ఐడౌట్గా. ఇప్పుడు కూడా ఉదాహరణకు మన అసలు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు 1950కి ముందు. పాలస్తీనా దేశంలో తీసుకొచ్చి ఇజ్రాయెల్ని పెట్టి పాలస్తీనాలకు వ్యతిరేకంగా హమాస్ను తయారు చేసిందే అమెరికా, ఇజ్రాయెల్ తయారు చేసి ఇప్పుడు ఉగ్రవాదులు వాళ్ళు తయారు చేసిన వాళ్ళనే వాళ్ళు ఉగ్రవాదులు అని చెప్పేసి దాడి చేసి పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించారు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ గోలబట్టడానికి తాలిబాన్లు తయారు చేశారు. అమెరికా, పాకిస్తాన్ కలిసి పాకిస్తాన్లో ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్లో గోలగొట్టారు. ఇప్పుడు ఆ తాలిబాన్లను మేము అనుస్తామని అమెరికా వచ్చి తాలిబాన్లకు రాజ్యాన్ని ఒప్పజెప్పిపోయారు. కాబట్టి అమెరికాకు స్ట్రాటజిక్ పాయింట్ చిలీ కన్నా, ఇజ్రాయిల్ కన్నా పాకిస్తాన్ ఇంకా స్ట్రాటజిక్ పాయింట్. ఎందుకు అమెరికా పాకిస్తాన్ క్షేమంగా ఉండాలని కోరుకుంటుందంటే పక్కన రాజకీయ శత్రువు, ఆర్థిక శత్రువు చైనా ఉంది, పాకిస్తాన్ స్ట్రాటజిక్ పాయింట్. తర్వాత అట్లాగే రక్షణ రంగంలో శత్రువు రష్యా ఉంది. అట్లాగే అలీన దేశ నాయకుడిగా ఉన్నటువంటి దరిదాపు 70 ఏళ్ళు అలీన దేశ నాయకుడు ఉన్నటువంటి భారత్ ఉంది. కాబట్టి ఈ మూడింటిని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఏషియాలో ఖచ్చితంగా పాకిస్తాన్ క్షేమంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి పాకిస్తాన్ కొలాప్స్ అయితే తన అవసరాలు తీర్చే దేశం మరొకటి లేదు. కాబట్టి పాకిస్తాన్ కొలాప్స్ అవుతుంది అనుకుంటే దాన్ని రక్షించడానికి అమెరికా ముందుకు వస్తుంది. ఇప్పుడు అమెరికా అనుసరించినటువంటి మనకు చూడటానికేమో రెండు దేశాల మధ్య శాంతి కోరుకుంటాం మనం, ప్రపంచం కూడా శాంతి కోరుకుంటుంది, అందరూ శాంతి కోరుకుంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ 30 ఏళ్ల సంది ఉగ్రవాదులు తయారు చేసింది అమెరికా కోసమే అని మన డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు. కాబట్టి పాకిస్తాన్ని కాపాడటం వల్ల అమెరికా ఇంట్రెస్ట్లు అమెరికాకు ఉన్నాయి. కాబట్టే ఇవాళ పాకిస్తాన్ ఒప్పించాడు, ఇండియాని కూడా ఒప్పించాడు. భారతదేశం కూడా అమెరికాతోటి గతంలో ఉన్నంత స్వతంత్రంగా లేదు, కొంత బెండ్ అవుతుంది. కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, అట్లా ట్రంప్ చెప్పినంత మాత్రం మనం ఎందుకు వినాలని చెప్పేసి. కాబట్టి ఏదేమైనా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కాదు, ఎప్పుడు కూడా విదేశాలతో సమస్య వచ్చినప్పుడు రాజకీయ ఏకాభిప్రాయం చాలా రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు దాడుల కన్నా ముందు అటువంటి ప్రయత్నం చేశారు, ముగింపులో కూడా ఆ ప్రయత్నం కొనసాగాలి. ఇప్పటికే వీటన్నిటిపై కూడా సమాధానం చెప్పాలి, అలాగే అత్యవసర పార్లమెంటు సమావేశం ఏర్పరచాలని కూడా మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీ వేణుగోపాల్ అనడం చాలామంది అంటూ ఉన్నారు సార్. మరి దీనిపై కేంద్రం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఏదేమైనా ఈ విషయం మీద కొట్లాడుకోవటం అనవసరం. ఎందుకంటే దేశం డిగ్నిటీ డిగ్రేడ్ అయింది ప్రపంచ దేశాల ముందు. పాకిస్తాన్ పార్లమెంట్లో చర్చ జరగటం తప్పులేదు, రాజకీయ నాయకులు మాట్లాడుకోవటం తప్పులేదు, కానీ దీన్ని బజారుకి ఎక్కి ఒకరి మీద ఒకళ్ళు కొట్లాడుకోవటం వల్ల డిగ్రేడ్ అయింది. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వమే ఇనిషియేషన్ తీసుకొని మళ్ళీ ప్రతిపక్షాలని పిలిచి మీటింగ్ పెట్టి ఒక ఏకాభిప్రాయానికి రావటం అవసరం. సార్ అలాగే మరొక అంశాన్ని కనుక ఇక్కడ చూస్తే ఆపరేషన్ సింధూర్ 100% విజయవంతమైందని ప్రకటించింది బీజేపీ. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతం సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పుకొచ్చారు ఆయన. అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 100% విజయవంతం అయిందని అనుకోవచ్చా? ఇప్పుడు భారతదేశం విజయవంతమైందంటది, పాకిస్తాన్ మేము ఎదురొద్ది పోరాడినే అంటారు. అవి వాళ్ళ స్టేట్మెంట్లు. కానీ ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ ఏమిటంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేసి బంగ్లాదేశ్ను విముక్తి చేసినప్పుడు ఇందిరాగాంధీకి గొప్ప పేరు వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కాగానే ఎన్నికలు పెడితే బంపర్ మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ కానీ ఇందిరాగాంధీ కానీ. కాబట్టి ఇప్పుడు ఈ సింధూరం ఆపరేషన్స్ నుంచి మోడీకి కూడా అటువంటి పేరు రావాలని చెప్పేసి బీజేపీ కోరుకుంటుంది. ఇది మోడీ క్రెడిబిలిటీ కాదు, లేకపోతే బీజేపీ క్రెడిబిలిటీ కాదు, అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. కాబట్టి ధైర్యంగా పోరాడినటువంటి సైన్యానికే ఈ పరపతి చెందుతుందని కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ అంటాయి. కాబట్టి దాంట్లో కొంత రాజకీయ కొట్లాట ఉంది. దాన్ని ఏమైనా గ్లేరింగ్ కాకుండా దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయిందంటే ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసేంత వరకు సక్సెస్ అయింది. ఇంకా సక్సెస్ రేట్ ఎక్కడుందంటే రేపు భారతదేశం జోలికి రాము, పాకిస్తాన్ ట్రైన్డ్ ఉగ్రవాదులు ఇంకా భారతదేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ గారు, మా సైన్యం సహకరించదు, మేము ఉగ్రవాద శిబిరాలను ఎత్తేస్తాం అని ఇటువంటి అగ్రిమెంట్లకు కనుక పాకిస్తాన్ వస్తే అప్పుడు ఆపరేషన్ సింధూరం పూర్తిగా సక్సెస్ అయినట్టు. కాబట్టి సక్సెస్ కావటం అనేది
దాడులు చేసుకోవటం, దాడుల్లో గెలవటం కాదు. మన లక్ష్యం ఏంది? ఉగ్రవాదులు నాశనం చేయటం. ఇప్పుడు స్థావరాలు నాశనం చేశాం. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఇన్ఫిల్ట్రేట్ కాకుండా పాకిస్తాన్ ఒప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, ఒప్పించాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఈలోపే ప్రతిపక్షాలు లేదా రాజకీయ పక్షాలు విభేదాలతోటి ముందుకు పోకుండా మళ్ళీ ఒక ఏకాభిప్రాయానికి కూర్చుంటే ఒక అభిప్రాయానికి రావడంలో పెద్ద కష్టమైంది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ దాడులు ప్రారంభకు ముందు అనేక మాటలు సిట్టింగ్ వేశారు. నేనేమంటానంటే అసలు అన్ని సిట్టింగ్ల కన్నా కూడా ఫైనల్గా మోడీ రాహుల్ గాంధీ మధ్య చేసిన సిట్టింగ్ చాలా ఇంపార్టెంట్ అంట. ఒకే అభిప్రాయానికి వచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సింది అనేటువంటి ఏకాభిప్రాయం రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి ఇనిషియేషన్ మళ్ళీ కూడా గవర్నమెంట్ తీసుకొని ఈ వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సార్, ఎంతసేపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకే పాల్పడుతుంది? ఇప్పటికైనా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి బుద్ధి వచ్చింది అనుకోవచ్చా, లేదంటే మళ్ళీ ఏమైనా ఇంకా దాడులు చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? అవి పాకిస్తాన్ ప్రభుత్వం అదుపులో ఉగ్రవాద గుంపులు లేవండి, సైన్యం కూడా లేదు. చాలా కాలంగా గత 30 ఏళ్లుగా సైన్యమే ప్రభుత్వాన్ని బెదిరించగలుగుతుంది. సైన్యమే ప్రభుత్వం ఎట్లన్నర వాళ్ళు డిక్టేట్ చేయగలుగుతుంది. వాళ్ళ మాట వినకపోతే ఇవాళ ఉదాహరణకు ఎలక్షన్లు గెలిచింది ఎవరు? ఇప్పుడన్న షానవాజ్ కాదు, ఇమ్రాన్ ఖాన్. మరి ప్రభుత్వ ప్రధానమంత్రి అయినాక 30 మంది ఎంపీలను చీలదీసి ప్రతిపక్షాలకు సపోర్ట్ ఇచ్చి ఇమ్రాన్ ఖాన్ కూలదీసి జైల్లో పెట్టారు. ఇలా కూలదోయడంలో అమెరికా పాత్ర కూడా ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినాక అమెరికా చేయబట్టే మా దేశం ఇట్లా కొనాలని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అమెరికా సపోర్ట్ తోటే 30 మంది ఎంపీలని కొనేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలకు ఇచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మిలిటరీ యొక్క లేదా సైన్యం యొక్క ఆశీస్సులతో ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. అదే సైన్యం ఉగ్రవాదులకు కూడా ట్రైనింగ్ ఇస్తుంది ఆ దేశంలో. ఇప్పుడు ఉగ్రవాదులు పేటరేగిపోతున్నారు. రేపు ఆర్మీ కూడా ఉగ్రవాదులను పూర్తిగా అదుపు చేస్తుందా అనేది అనుమానం. కాబట్టి ఉగ్రవాదం మీద పూర్తిగా సైన్యం లేదా ఆర్మీ అదుపు సంపాదించినప్పుడు మాత్రమే ఇటువంటి దాడులు ఉండకుంటుండే అవకాశం ఉంది. లేకపోతే అప్పుడోటి ఇక్కడోటి చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఈ ఉగ్రవాద సంస్థలన్నీ సైన్యం అదుపులో ఉంటాయన్న నమ్మకం లేదు. తర్వాత కొన్నిటికి ఇంటర్నేషనల్ సంబంధాలు ఉన్నాయి, అంతర్జాతీయంగా ఇతర దేశాలతో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. అవి ఇండిపెండెంట్గా దాడి చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఉగ్రవాదుల బెడద ఉంటూనే ఉంటుంది. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ సపోర్ట్ లేకపోతే ఈ దాడులు తగ్గే అవకాశం అయితే ఉంది. సార్, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఏవైతే దాడులు చేసిందో వాటినైతే భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే చాలామంది భారతీయులు ఏమంటున్నారంటే పీఓకని స్వాధీనం చేసుకోవడం ఇది సరైన సమయం అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజలకున్న ఆవేశాలని ప్రభుత్వాలు చేయలేవండి, చేయకూడదు కూడా. ఇప్పుడు అమాయకులు 26 మందిని చంపేశారు కాబట్టి ప్రజలందరికీ బాగా కోపం వచ్చింది. కోపం వచ్చింది కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ పోయి లాహోర్ని ఆక్రమిస్తాం, కరాచీని ఆక్రమిస్తాం, మొత్తం పాకిస్తాన్ని కూడా ఆక్రమించే శక్తి ఉంది మనకు. కానీ ఏం చేసుకోవాలి? ఆ పాకిస్తాన్ చేసుకొచ్చి బీడుబడి ఉన్న పాకిస్తాన్, కరువుతో ఉన్నటువంటి పాకిస్తాన్, అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి పాకిస్తాన్, తర్వాత అరాచకాలు కొనసాగుతున్న పాకిస్తాన్ తెచ్చుకొని మనం ఏం చేసుకుంటాం? అట్లాగే పీఓకు కూడా అంతర్జాతీయ ఇష్యూ అయింది. కాబట్టి ఆక్రమించడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కానీ ఆ పీఓకని తీసుకొచ్చుకొని ఏం చేసుకుంటాం మనం? పాకిస్తాను మరింత రెచ్చిపోయి ఉంటే ఇప్పుడు ఈ యుద్ధంలో ఆగకుండా మరింత రెచ్చిపోయి ఉంటే ఆ రెచ్చిపోయిన దాంట్లో భాగంగా దాడులు చేసుకుంటూ పీఓకోని ఆక్రమించుకునే వాళ్ళు మన వాళ్ళు. ఇప్పుడు పీఓకోని భారతదేశం ఆక్రమిస్తుందనే అనుమానంతో అమెరికా పాకిస్తాన్ ఒప్పించింది అనేది నాకున్న అభిప్రాయం. కాబట్టి పాకిస్తాన్ వెనక్కు తగ్గించడానికి పీఓకే ఆక్రమిస్తారు ఈ పేరు మీద భారతదేశం అనేటువంటి ఉద్దేశంతో అమెరికా స్ట్రాటజిక్గా వ్యవహరించిందని నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి పీఓకేని అర్ధాంతరంగా ఆక్రమించేది కాదు, యుద్ధంలో ఓడించి ఆక్రమించాలి. ఆ స్థాయిలో యుద్ధం జరగలేదు. కాబట్టి భారత ప్రభుత్వం కూడా అంటుంది కదా, మాకు ఏమీ ఆక్రమించాలని ఉద్దేశం లేదు, ఉగ్రవాదాలు నిర్మించడం కోసం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేశాం, పాకిస్తాన్ సైన్యమే చేయలే, పాకిస్తాన్ ప్రజల మీద చేయలేదని ఇవాళ కూడా ఇప్పుడున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. కాబట్టి పీఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో పీఓకే మన ఉద్దేశం కాదు. ప్రజలకు కోపాలు ఉంటాయి, సహజమే. ఎందుకంటే అమాయకులు చంపేశారు కాబట్టి ఆ కోపం వస్తుంది. ఆ కోపాన్ని బట్టి మనం వ్యవహరించడం సాధ్యం కాదు. ఓకే సార్, మరొక అంశాన్ని కనుక చూస్తే పాకిస్తాన్ బలగాలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని ప్రకటించారు రక్షణ శాఖ అధికారులు.
ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలుచుకున్నాయని చెప్పుకొచ్చారు రక్షణ శాఖ అధికారులు. మనం ఆపరేషన్ సింధును చూస్తే కూడా భారత సైన్యం ఎంత సమర్థవంతంగా వాళ్ళు పంపిస్తున్న డ్రోన్లు, మిసైల్స్ అన్నీ కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే కేవలం ఉగ్రవాదులపైనే మేము ప్రతిచర్య చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ సైన్యమే ఉగ్రవాదులకు అండగా నిలవడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? దీనిపై ఏమంటారు? ఇప్పుడు రోజుకు ఒక ఎవిడెన్స్ దొరికిందండి మనకు. పహల్గాం మీద దాడి చేసినప్పుడు కాశ్మీర్ ఉగ్రవాదులే దాడి చేశారని బుకాయించబోయింది పాకిస్తాన్. కానీ చివరికి తేలింది ఏమిటి? అలా పాల్గొన్న వాళ్ళలో 4 పాకిస్తాన్ ఆర్మీ నుంచే రిక్రూట్ అయ్యారు ఉగ్రవాదులు అని చెప్పేసి ఎవిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్లో ఏమొచ్చింది? ఉగ్రవాదులు ఆయుధాలతో తిరుగుతున్నారు. తర్వాత ఇంకోటి ఎవిడెన్స్ వచ్చింది, ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తాన్ సైన్యం దగ్గరుండి దహన సంస్కారాలు జరిపిస్తుంది. ఆ తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నాడు, మేము 30 ఏళ్ల సంది ఉగ్రవాదుల ట్రైనింగ్ ఇస్తున్నాం, అమెరికా కోసం ఆ పని చేశామన్నారు. ఇట్లా రోజు ఒక ఎవిడెన్స్ జరిగిన నాటికి ఇప్పటికీ అనేకమైనటువంటి ఎవిడెన్సులు, సాక్ష్యాలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనకు లభిస్తున్నాయి. వీటన్నిటిని మనం ఇంటర్నేషనల్గా యూఎన్కు, ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నాం. ఇవి కారణాలని చెప్పేసి. కాబట్టి పాకిస్తాన్ ఒంటరైపోవటానికి లభ్యమైనవి తప్ప ఇంకోటి కాదు. తర్వాత మన సైన్యం అనేది కరెక్టే, ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంటే సైన్యం వాళ్ళ రిస్క్ వచ్చింది. సైన్యం ఎందుకు రియాక్ట్ అయింది అంటే ఉగ్రవాదుల సపోర్ట్ తోటి. ఎందుకు ఉగ్రవాదులకు సపోర్ట్ చేయాలి అంటే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి కూడా ఇప్పుడు మన సైనిక అధికారులు ఇవాళ ప్రెస్ మీట్లో ప్రకటిస్తున్నారు. కాబట్టి ఏదైనా సైన్యానికి ఉగ్రవాదులకు విడదీరే అనే సంబంధం ఉన్నది, అది తెంచేసుకోవాలనేది మన డిమాండ్. సార్, అలాగే పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినా కూడా భారత సైన్యం అయితే ఎంతో సమర్థంగా తిప్పికొట్టాయి. మరి భారత సైన్యంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? ఖచ్చితంగా అండి, మన సైన్యాన్ని ఎప్పుడైనా అభినందించాల్సిందే. అసలు సైన్యం చేరటం అంటేనే ప్రాణానికి, ప్రాణత్యాగానికి సిద్ధమైనట్టు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా బూస్టప్ ఇవ్వాలి. వాళ్ళని డిస్కరేజ్ చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే మేము ఇంత త్యాగం చేస్తున్నా మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా అనుకుంటారు. కాబట్టి వాళ్ళ త్యాగాలకు మనం డబ్బుతోటి వెలగట్లేము. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రకాల ప్రజలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు జేజేలు బలక రావాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అటువంటి ప్రదర్శనలు జరిగినాయి. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళ త్యాగాన్ని మనం కాదనలేము. కాబట్టి అందులో ఇంకోటి కూడా మనం మోడర్నైజ్ అవుతున్నది, మన మిలిటరీ మోడర్నైజ్ అవుతున్నది. తర్వాత మనం పాకిస్తాన్ ఎప్పుడైనా ఓడించగలం. కానీ ఎందుకు మన లక్ష్యం ఏంటంటే ఉగ్రవాదుల్ని తోలకుంటూ ఉంటామే మన లక్ష్యం. Pakistan is 1/7 in geographical area, 1/7 in population, 1/7 in GDP. Our GDP is $3.5 trillion and their GDP is $0.5 trillion. Everywhere it is 1/7 in all aspects. We can defeat any time, but not. ఎందుకు మనం ఓడించట్లేదంటే పాకిస్తాన్ ఆక్రమించుకోవాలనే ఉద్దేశం, లేకుండా చేయాలనే ఉద్దేశం లేదు. వాళ్ళు ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపి డిస్టర్బ్ చేయకుంటుంటే చాలా అనేటువంటి ఉద్దేశమే మన వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం. అలాగే సార్, ప్రధానమంత్రి మోదీ కూడా చాలా దేశాలు పర్యటించి స్నేహపూర్వకంగా ఉండడానికి ఆయన టూర్లు చేశారు. అయితే మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దగ్గర చూసుకున్నట్లయితే టర్కీ కూడా భారత్ ఎంతగానో సహాయపడింది. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి మర్చిపోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం, మరోవైపు రష్యా కూడా సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడాలి? ఈ రెండు దేశాలపై భారత్ యొక్క వ్యూహం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? రష్యా ఎప్పుడు కూడా భారతదేశానికి న్యాచురల్ ఫ్రెండ్ అండి. 71 యుద్ధాల్లో, 65 యుద్ధాల్లో, ప్రత్యక్షంగా 71 యుద్ధాల్లో అయితే అసలు రష్యా వచ్చే ప్రత్యక్షంగా యుద్ధం చేసింది. వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉండి యుద్ధం చేయించారు. విశాఖపట్నం పోర్టుకు జలంతర్గామి ఢీ కొట్టబోతే ముందే గ్రహించి దాన్ని ముంచేశారు, అమెరికా పంపినటువంటి దాన్ని. కాబట్టి రష్యా ఎప్పుడు న్యాచురల్ ఫ్రెండ్, ఇప్పుడు కూడా అదే డిక్లేర్ చేసింది, మేము భారతదేశం తరఫున ఏ విధంగా సహాయపడడానికి సిద్ధమని. తర్వాత అమెరికా ఎప్పుడు కూడా కల్ప్రిట్టే. దానికి వ్యూహాత్మకంగా చైనా, రష్యాకు వ్యతిరేకంగా భారతదేశాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు క్వాటను ఏర్పాటు చేశారు ఈ తూర్పు చైనాలో. అంటే ఆస్ట్రేలియా, జపాన్, తర్వాత అమెరికా, ఇటువంటి క్వాడ్ అనేది కెనడా, ఈ దేశాలు కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసినాయి చైనాకు వ్యతిరేకంగా. మనం కూడా అందులో సభ్యులం. కాబట్టి అక్కడక్కడ మనం ఎక్కడ వీలు దొరికితే అక్కడ మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అమెరికా. మన వాళ్ళు చైనాకు వ్యతిరేకంగా అక్కడక్కడ వ్యవహరిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా అమెరికాకు సరెండర్ కావట్లేదు, కానీ లోపాయికారిగా కొంత సరెండర్నెస్ పెరిగింది.
ఇది మన దేశ సార్వభౌమత్వానికి మంచిది కాదు. దీని మీద పెద్ద డిబేట్ జరుగుతుంది సుదీర్ఘకాలంగా. కాబట్టి మనం నమ్మకూడదు అనేది అమెరికానే నమ్మకూడదు. రష్యా న్యాచురల్ ఫ్రెండ్. ఇప్పుడు కూడా మేము భారతదేశానికి అంత సహకరిస్తామని స్టేట్మెంట్, అబ్సల్యూట్ స్టేట్మెంట్ ఇచ్చింది. మిగతా దేశాలు చైనా, అమెరికా, యుఎన్ఓ ఇవన్నీ కూడా శాంతియుతంగా ఉండండి అని ప్రకటనలు ఇచ్చింది. రష్యా మాత్రం భారతదేశానికి ఏ సహాయానికైనా సిద్ధమని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ కూడా ఈ చర్చలు, పాకిస్తాన్ వెనక్కు తగ్గించి చర్చలు, ఇదంతా కూడా వెనక ఉండి అమెరికా నడుపుతున్నటువంటి తతంగమైనది నాకున్నటువంటి ఒపీనియన్. రేపు ఎల్లుంట్లో అది బయటకు వస్తుంది ఇంకొక వారం రోజుల్లో. ఆపరేషన్ సింధూర్ చూసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఆలోచన ఎలా ఉంది అనుకోవచ్చు సార్? పాకిస్తాన్కి ఎప్పుడే తెలుసు యుద్ధంలో తట్టుకోలేము అనేటువంటిది తెలుసు పాకిస్తాన్కు. కాకపోతే ప్రజల ముందు చిన్న చూపు చూడబడకుండా ఉండటం కోసం కొన్ని మిజైల్స్, కొన్ని బాంబులు ప్రయోగించారు. కానీ వాళ్ళకు ఇప్పుడు మనకు 14 లక్షల సైన్యం ఉంటే వాళ్ళ 5.5 లక్షల సైన్యం వాళ్ళది. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మన దాంట్లో 10వ వంతు. కాబట్టి దేంట్లోనూ మనకు సరితూగమైనటువంటి ఆయుధాలు కానీ, జనాభా కానీ, ఆర్థిక వ్యవస్థ లేదు. వాళ్ళకు తెలుసు వాళ్ళు వీక్ అని. కానీ వాళ్ళ ప్రజల ముందు వాళ్ళు ముఖం చూపెట్టుకోవాలంటే కొంత ప్రతిఘటన అవసరం కాబట్టి ఆ మేరకు ప్రతిఘటన చేశారు. కాబట్టే వాళ్ళు ఏదో ఇటువంటి ఎదురుదాడులు చేస్తుంటారు. సంధి అనగానే వెంటనే సరెండర్ అయ్యి సంధి కుదుర్చుకుంటారు. సార్, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ఉందని అనుకోవాలా? ఇంకా ఒప్పందం జరగలేదండి, అగ్రిమెంట్ లేదు. జస్ట్ సూచనల మేరకే విరామం ప్రకటించుకున్నారు. కాల్పుల విరామం మాత్రమే, అగ్రిమెంట్ జరగలేదు. అగ్రిమెంట్లో ఏ విషయాలకు, భారతదేశం డిమాండ్లకు పాకిస్తాన్ ఏ దేశాలకు ఒప్పుకుంటుంది అనే దాన్ని బట్టి అగ్రిమెంట్ ఉంటుంది. అది ఇప్పుడు జరిగేది డీజీఎంఓల లెవెల్లో జరుగుతుంది. ఇంకా ముందు ముందు దేశ స్థాయి విదేశాంగ మంత్రుల మధ్య ఈ ఒప్పందాలను అయితే కానీ మనం చెప్పలేము. ఇప్పటికైతే అగ్రిమెంట్ లేదు, కేవలం విరామం కాల్పులకు విరామం ప్రకటించింది. ఇవాళ 5ంటికి జరిగే మీటింగులో, డీజీఎంఓల మీటింగులో కూడా కేవలం కాల్పుల విరమణ ఎట్లా సక్సెస్ చేయాలని టెక్నికల్ విషయాలు ఏమిటి ఆ చర్చకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ 100% సక్సెస్, మోదీ వ్యూహాలు శత్రు దేశం ఊహకు కూడా అందవు అని ప్రశంసించడాన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు ఎవరి ప్రశంసలు వాళ్ళు అనుకుంటారండి. ఇప్పుడే ప్రశంసలు కాదుగా, అగ్రిమెంట్ అయినాక ప్రశంసలు. ఏ మేరకు మన డిమాండ్స్ని పాకిస్తాన్ అంగీకరింపజేస్తాం అనే దాన్ని బట్టే ప్రశంసలు ఉంటుంది. ఇప్పుడు విరామానికే మనం ప్రశంసలు అనలేము. సార్, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పుడు ఏమనుకున్నారు? దీనిపై మీరు ఏమంటారు సార్? ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఖచ్చితంగా మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు, ప్రారంభం నుంచి ఇప్పటికి కూడా అందరి ఏకాభిప్రాయం ఏంటంటే ఉగ్రవాదుల స్థావరాలని ధ్వంసం చేయాల్సిందే. దాంట్లో వెనకాడలేదు. తర్వాత ధ్వంసం చేస్తున్నట్టు పాకిస్తాన్ రియాక్షన్ని బట్టి ముందు యుద్ధం పెరిగితే పెంచాల్సిందే అనేటువంటి వ్యూహంతో బాగా మనం సింధూర్లోకి దిగాం, ఆపరేషన్ సింధూర్లోకి దిగాం. ఇప్పుడు ఒక 100 మందిని ఉగ్రవాదులు చంపాం. 100 మంది ఉగ్రవాదులు చంపితే పాకిస్తాన్లో ఉగ్రవాదులు పోరు, వేల మంది ఉగ్రవాదులు. ఒక అంచనా ప్రకారం 3000 మంది ఉగ్రవాదులు ఉండరు అంటున్నారు. కాబట్టి అది నిరంతరం కొనసాగే ప్రక్రియ, ఒకనాడు పరిష్కరించబడేది కాదు. పహల్గామ్ దాడికి భారత్ పాకిస్తాన్కి అయితే గట్టి సమాధానం ఇచ్చింది అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా అండి. ఇవాళ పాకిస్తాన్ని సరెండర్ చేసుకొని టాక్స్కి తీసుకొస్తాం అనేటువంటి ఉద్దేశం, దాంట్లో సరెండర్నెస్ ఉంది. వాళ్ళది వ్యూహం కూడా అంటే యుద్ధం చేసి పోగొట్టుకున్న దానికన్నా చర్చలు జరిపి ఆడికి ముగించుకోవటం మంచిది అనేటువంటి ఉద్దేశం కూడా ఉన్నది వాళ్ళకు. అసలు ఏ కాల్పుల విరమణలో కూడా అసలు ఏ చర్చలు జరిగాయనేది ఏమైనా తెలుసుకోవచ్చు అంటారా? ఏమైనా తెలుస్తుందా దీనిపైన? కాల్పుల విరమణ చర్చలలో అసలు ఏం జరిగింది అనేది ఏమైనా తెలుస్తుందా సార్? ఇప్పుడు ఇంకో గంటలో వాళ్ళు బ్రీఫ్ చేస్తారు. 5ంటికి డీజీఎం వాళ్ళ మీటింగ్, ఇద్దరిది 2 దేశాల డీజీఎం వాళ్ళ మీటింగ్ జరుగుతుంది 5ంటికి. ఇంకొక 5ంటి నుంచి స్టార్ట్ అవుతుంది, బహుశా ఇంకా నడుస్తుంటుంది, సిట్టింగులనే ఉంటారు. మనకి ఇంకో 2-3 గంటలు అయితే బ్రీఫ్ చేస్తారు. తర్వాత 8ంటికి ప్రధానమంత్రి ప్రసంగంలో కూడా కొంత మనకు అవుపడేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా డీజీఎంఓ స్థాయి చర్చలు కేవలం డీజీఎంఓ అంటేనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. కాబట్టి ఆపరేషన్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ఇది సక్సెస్ కావాలంటే, విరామం సక్సెస్ కావాలంటే ఏ చర్యలు చేపట్టాలనేది చర్చిస్తారు. సార్, పాకిస్తాన్ మొన్నటి వరకు కూడా ఆపరేషన్ సింధూర్లో అణ్వస్త్రాలను ప్రయోగిస్తామని కూడా భారత్ని హెచ్చరించింది. ఇక్కడ మరి కేంద్రం యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? అంత ఈజీ కాదండి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి మొన్న ఒకళ్ళిద్దరు మంత్రులు అరాచకంగా ప్రకటించారు, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి,
130 వేస్తాం భారతదేశం మీదని. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ ప్రకారం 168 అణుబాంబులు ఉన్నాయి అనేది అమెరికా ఇంటెలిజెన్స్ యొక్క సమాచారం. కాబట్టి అణుశక్తిని ప్రయోగిస్తే ఏ దేశం మిగలదు, ఏ ప్రజలు మిగలదు. కాబట్టి ఆ విషయాన్ని మనం కూడా గమనంలో తీసుకున్నాం. ఎందుకంటే గతంలో ఒకటి జరిగింది. పోఖ్రాన్లో మనం అణుశక్తిని పరీక్షిస్తే అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నాడు. తర్వాత రాష్ట్రపతికి రిటైర్ అయినటువంటి అబ్దుల్ కలాం సైనిక అడ్వైజర్ ఉన్నప్పుడు పోఖ్రాన్లో మనం ఒక అణుశక్తి పరీక్ష చేస్తే 10 రోజుల తర్వాత పాకిస్తాన్ 6 అణు పరీక్షలు చేసింది, 6 అణుబాంబులు బెయిల్స్ చూసింది. కాబట్టి ఈ విషయంలో ఎవరికి ఉండేటువంటి ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఆ స్థాయి యుద్ధానికి పోదు. కానీ ఏదేమైనా అది ఉపయోగించుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక తుపాకీ పోలీసు దగ్గర ఉంటే ఎంత బాధ్యతగా ఉపయోగపడుతుందో, ఒక అరాచకం దగ్గర ఉంటే ఎంత డిస్ట్రక్షన్ చేస్తుందో ఆ తేడాని మనం గమనించాలి. మన దగ్గర అణుశక్తికి పాకిస్తాన్ చేతుల్లో అణుశక్తి ఉంటే ఆ డిఫరెన్స్ మనం పోల్చవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే రెండు దేశాలు కూడా అణ్వస్త్ర ఆయుధాలు ఉన్న దేశాలే కాబట్టి ఆ మాట వచ్చినప్పుడు దాన్ని ఎలా మనము విశ్లేషించాలి అంటారు? ఖచ్చితంగా నివారించాలి. ఎక్కడ ఆ ప్రయోగం జరగొద్దు అనేదిగా. సీరియస్గా ఇరాక్ యుద్ధం జరిగింది, ఇరాక్ అమెరికా మధ్య యుద్ధం జరిగింది, అనేకమైనటువంటి యుద్ధాలు ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి. అయినా దేంట్లో కూడా ఒక నాగసాకి జపాన్ మీద తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు అణుబాంబు ప్రయోగించలేదు. లేదా అణు హెడ్స్ కూడా ఉన్నాయి, అటువంటి హెడ్స్ను కూడా ప్రయోగించలేదు. నిజంగానే పాకిస్తాను అణ్వాయుధంని అంటే యూజ్ చేస్తుంది అని అనుకున్నారా? అప్పుడే ఆ స్థాయికి పోలేదండి యుద్ధం. ఇప్పుడే అది ప్రయోగిస్తారని ఎవరు అనుకోలేదు. అది పెద్దగా నిర్ణయం కూడా కాదు ఈ స్థాయిలో, ప్రైమరీ లెవెల్లో. పాకిస్తాన్ ఓడిపోతున్నప్పుడు, సర్వం కోల్పోతున్నప్పుడు, అటువంటిప్పుడు వాళ్ళకి ఆలోచనలు రావాలి. కానీ ఇప్పుడు అసలు మన సైన్యం సరిహద్దే దాటలే, ఒక అడుగు కూడా సరిహద్దు దాటి అవతలికి పోలే. మన దేశం నుంచే మిజైల్స్ తుడిగొట్టాం మన ఉగ్రవాదుల స్థావరాలని. కాబట్టి మనం ఒక అడుగు కూడా పాకిస్తాన్